అయితే బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు అనమాట. ఈ వారమే రావచ్చేమో, నాకు తెలిసి ఈ వారమే వస్తారు. అయితే స్టార్టింగ్ మనం చెప్పడం మర్చిపోయాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే వైల్డ్ కార్డ్స్ ఎవరెవరు వస్తారంటే, ఇప్పుడు దాకా ముగ్గురే టాక్ వచ్చింది నాకు. ఒక పొలిటీషియన్ ఆమె, ఒక ఆమె, మనకు కూడా తెలియదు ఆ పేరు కూడా ఇప్పుడు దాకా నాకు తెలియదు. స్క్రీన్ షాట్ పెట్టాను, అంటే థంబ్నెయిల్లో పెట్టాను కదా ఆమె. ఇంకా అలెక్కే టిపికల్స్, అది నాకు బాగా తెలుసు, ఎందుకంటే బాగా పోర్ట్రే అయింది, బాగా కాంట్రవర్సీ నడిచింది. ఆమె వస్తే ఇంకా రీతు చౌదరి, తనుజ అందరు సైడ్ అయిపోలే ఫిజికల్ టాస్క్లో. ఆమె కొద్దిగా గట్టిగా ఆడుతుంది, ఎందుకంటే జిమ్ వీడియోస్ కూడా వదులుతూ ఉంటుంది. ఆమె జిమ్ వెళ్తూ ఉంటుంది, డైలీ వర్కౌట్ చేస్తూ ఉంటుంది. ఆమె కొద్దిగా టక్ ఆఫ్ 4గా తనుజకి, రీతు చౌదరికి టక్ ఆఫ్ 4గా ఇవ్వచ్చేమో కాంపిటీషన్, నాకైతే అలాగ అనిపిస్తుంది. ఇంకో లెవెలు నాయర్ ఎవరో వచ్చారు, అరుణ్ నాయర్ ఎవరో వచ్చారు, తను రాబోతున్నాడు. పేరు చెప్తా మీకు, ఆగండి, కంటిన్యూ అవ్వండి, పేరు చెప్తా. నిఖిల్ నాయర్. ఇతను వస్తే ఎవరో సైడ్ అయిపోతుంది తెలుసా, డిమోన్ పవన్. కాంపిటీషన్ ఎవరో చెప్తున్నాను, డిమోన్ పవన్కి, బర్నీ గారికి, ఇంకా ఇమాన్యుయల్కి, ఈ ముగ్గురికి గట్టిగా టక్ ఆఫ్ 4 ఫైట్ ఇస్తాడు నిఖిల్ నాయర్. అది మ్యాటర్. అయితే ప్రస్తుతానికి ఈ 3 పేర్లు వినబడుతుంది. ఇంకేదైనా అప్డేట్ ఉంటే మీకు అప్డేట్ చేస్తా, కంటిన్యూ అవ్వండి. ఈ ముగ్గురు వస్తారు. ఈ ముగ్గురు అయితే కంపల్సరీ ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయారు అనమాట. ఎందుకంటే నేను చెప్పా, బిగ్ బాస్ టీం చెప్పకముందే నేను చెప్పా కాబట్టి వీళ్ళందరూ కన్ఫర్మ్ అయిపోయారు. అది మ్యాటర్. అయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.